కుంభరాశి కుంభరాశి వారికి మే నెలలో జరగబోయే ఒక గొప్ప విషయాలను ముందుగానే చెప్తున్నాను. ఉద్యోగము, ధనము, కుటుంబపరమైనటువంటి విషయాలలో ఒక కీలకమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు జరగబోతున్నవి. అందులో మొట్టమొదటిది క్రియేటివ్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఉన్నది. అదనపు ఆదాయం మీకు మొదలు కాబోతున్నది. కుటుంబంలో కొన్ని శుభవార్తలు మీరు వినబోతున్నారు. సో కుంభరాశి వారికి వివాహమా, లేదా సంతాన యోగమా, లేదా ఏదైనా కావచ్చు. చాలా అద్భుతమైనటువంటి పీరియడ్ ఇది. గురుగ్రహము ఒక నెలపాటుగా మీకు ఎంతో అద్భుతమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడుతున్నాడు కనుక గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. మరి మీకు మనోవాంఛ సిద్ధి, దైవానుగ్రహము, ఐశ్వర్య ప్రాప్తి, కార్య అనుకూలత, బంధు వృద్ధి, కీర్తి, ధన లాభాలు, ఇలా అన్నీ మీకు ఒక యోగంగా ఉండబోతున్నది. మరి వాస్తవానికి గత 6 నెలల నుండి మీకు వ్యవస్థ బాగా లేదు. లాస్ట్ 6 మంత్స్ నుంచి కుంభరాశి వారికి 2025 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నుండే వ్యవస్థ బాగాలేదు. అయినప్పటికీ కూడా ఏదో అట్లా నడిపిస్తూ ఉన్నారు. ఒక 2-3 నెలలు మాత్రము, 4 నెలలు మాత్రము తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురయ్యారు. ఏదేమైనా కుంభరాశి వారు ధైర్యంగా ఉంటారు. నిండుకుండా తొనకదు అనేటువంటి విధంగా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి మీకు కుంభరాశి వారికి మరి ఈ నెల మే నెలలో మొదటి 17వ తారీఖు లోపు కుజ శనిల కలయిక ఉన్నది. 17వ తారీఖు తర్వాత కుజుడు 3వ భావానికి వెళ్తున్నాడు. కుజుడు మనకు 2వ భావంలో శనితో కలిసి ఉంటున్నాడు కనుక మరి గౌరవ నాశనము, అదేవిధంగా ధనహాని, దూషణలు, ఆరోగ్య నాశనము, కుటుంబంలో కొన్ని కలహాలు, దుష్టులతో అకారణంగానే కొన్ని కలహాలు, ప్రమాదాలు, కార్యవస్తు నాశనములు, దుర్బలత్వములు, తేజోక్షీణతలు ఇవన్నీ కూడా ఏర్పడబోతూ ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు ఈ యొక్క 17 రోజుల వరకు జాగ్రత్తగా ఉండండి. మీకు కూడా కాలసర్పదోషం ఏర్పాటు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దానికి సంబంధించింది చివరిగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి 3, 4లలో 3వ ఇంట్లో, 4వ ఇంట్లో సూర్యభగవానుడు ఉండడం ద్వారా శారీరక సుఖము, ఇష్టసిద్ధి, సంతృప్తికరదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం ఉన్నది. 4వ భావంలోకి 17వ తారీఖు తర్వాత వెళ్ళిన తర్వాత కార్యాలలో ప్రతికూలత, ఆరోగ్య క్షీణత, మానసికంగా ఆందోళన, కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నవి. ఇక మరి బుధుడు 3వ ఇంట్లో ఉండడం ద్వారా బుద్ధిహీనత, అధికారుల ముందు చులకన, బంధు విరోధము, వస్తు నష్టము, శత్రు ప్రమాద యోగములు ఏర్పడబోతుంది. మరి 4వ ఇంటికి వెళ్ళడం ద్వారా కొంత పర్వాలేదు. 17వ తారీఖు తర్వాత ఎటు తిరిగి 17వ తారీఖు లోపు కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక ఓవరాల్గా కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు ఈ నెల మొత్తము కూడా ఉంటున్నాడు. నెల చివర సుమారుగా మనకు జూన్ 1వ తారీఖు రాత్రి 11:05 గురువు కర్కాటకంలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భాలలో చాలా ఇంకా ఇబ్బంది కలిగే సందర్భాలు ఉంటవి. మీకు 6వ భావానికి గురువు రావడం ద్వారా ఉద్యోగంలో మార్పిడులు, అనూహ్యమైనటువంటివి, అనూహ్య ప్రమాదాలు, పై అధికారుల నుండి చివాట్లు, అప్పులు అవ్వడాలు, అప్పులు చేసేటువంటి పరిస్థితులు ఉండడాలు, ఇలాంటివి జరిగే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ నెల మీకు ఏదున్నా ఈ నెలలోనే మీరు సెటిల్ కావాలి. ఈ నెలలోనే చక్కగా సెటిల్ అయి ఉండడం ద్వారా ఎలాంటి సమస్యనైనా అధిగమించుకుంటారు. ఇప్పుడు రాబోయే రోజులలో ఒక 10 రోజులు పెట్రోల్ దొరకదు అనే వార్త వింటున్నాం. అంటే ఉదాహరణ. సో ఇప్పుడే ఈ 10 రోజులకు సరిపడా పెట్రోల్ తెచ్చి మనం ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే మంచిగా ఉన్నప్పుడు
భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. మంచి పనులకు శ్రీకారం చుట్టండి. ఇంకా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలకు సంబంధించి ఏమైనా విషయాలు తెలుసుకోవాలన్నా కూడా మీరు తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. మీకోసం కొంత సమయాన్ని నేను కేటాయిస్తున్నాను. చాలామంది వస్తున్నారు, కలుస్తున్నారు, కాల్స్లో మాట్లాడుతున్నారు, చాలా ఆనందంగా వెళ్తున్నారు. ఒకటే విషయం చెప్తున్నా, ఈ టైం నుంచి ఈ టైం వరకు, ఈ టైంలో మీకు ఫ్లైట్ ఉంది, ఇక్కడ మీకు ఈ సమయం లోపు మీరు ఎంటర్ కావాలని ఏ విధంగానైతే మనకు ఒక మెసేజ్ వస్తుందో ఆ విధంగా ఈ టైం నుంచి ఈ టైం వరకు బాగాలేదు, ఈ టైం మీకు యోగంగా ఉంది, ఈ టైంలో మీరు ఇది చేసుకోండి. సింపుల్. ఈ విధంగా మీకు ఏ పని కావాలో అది మీకు 100% నేను మీకు చేసి పెడతా. ఆల్ ద బెస్ట్.